హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మా అమ్మ వంట మధురం. నిన్న అనుకోకుండా చికెన్ చేయాల్సి వచ్చిందండి. తెలిసిందే కదా, ఎవరైనా సడన్గా వస్తే అనుకోకుండా చికెన్ చేశాను. సో గబగబా వీడియోలో చూపిస్తున్నట్టు ఫాస్ట్గానే నేను కూడా 2 ఉల్లిపాయలు కట్ చేసేసి మిక్సీ పట్టేసి, ఆ తర్వాత 4 పచ్చిమిరకాయలు కట్ చేసేసి స్టార్ట్ చేశాను అనమాట. గబగబా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి పచ్చిమిరకాయలు వేసేసి వెంటనే ఆ తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. చికెన్ తీసుకురాగానే నీట్గా వాష్ చేసేసి ఉప్పు కారం వేసి పక్కన పెట్టానండి. ఉప్పు పసుపు వేసేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఓ పక్కన రైస్ అయిపోతుంది. ఆ తర్వాత చికెన్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే అది కూడా టైం టేకింగ్ అయిపోయేది అనమాట. ఆ తర్వాత కొంచెంసేపు మగ్గిపోయిన తర్వాత కారం వేసేసి బాగా కలిపేసుకొని, ఆ తర్వాత అప్పటికప్పుడు వండే చికెన్ కాబట్టి కొంచెం పెరుగు వేసేసామంటే సాఫ్ట్గా అవుతుంది. ముందుగా అనుకొని ప్రిపేర్ చేసుకొని అలా చేద్దాం ఇలా చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం కుదరవు వంటలు. ఇలా అనుకోకుండా గబగబా చేయాల్సి వచ్చిందనుకోండి, అప్పుడు మాత్రం బాగా కుదురుతాయి. అదేంటో మరి నాకైతే ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. బాగా ప్రిపేర్ అయినవి మాత్రం చెడిపోతాయి. ఇలా ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది, అనుకోకుండా చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎక్సలెంట్గా కుదురుతాయి. అదేంటో మరి. ఇప్పుడు ఉప్పు కారం సరి చూసేసుకొని మూత పెట్టేసి, ఆ తర్వాత కొంచెం చికెన్ మసాలా పొడి, ఆ తర్వాత కొంచెం ఫైనల్గా పెప్పర్, ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉంటే అయిపోతుంది, అంతే. సో మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, హడావిడిగా చేసిన వంటలు సక్సెస్ అవ్వడము, ముందుగా ప్రిపేర్ అయినవి పాడైపోవడము? సో అనిపిస్తే కనుక నాకు కమెంట్ చేసేయండి. మొత్తానికి టైంకి అయితే కంప్లీట్ చేయగలిగాను వంటని. ఇలా హాట్ రైస్ తోటి ఆనియన్ అండ్ లెమన్ తోటి సర్వ్ చేశాను. మా పాపకైతే బాగా నచ్చేసింది. నచ్చుతుంది, ఎందుకంటే ఇలా గబగబా చేశాను కదా హడావిడిగా, ఖచ్చితంగా నచ్చుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. అంతే.